టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. దళారుల మాటలు నమ్మి రైతులు మోసపోవద్దన్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కమిషనర్ డిఎస్ చౌహాన్. రాకేష్ వర్రే టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం జితేందర్ రెడ్డి ఉయ్యాల చెంపాల మూవీ. సిఐఆర్ పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మొబైల్ ఫోన్ దొంగతనాలు కూడా తగ్గుముఖం పట్టాయన్న నల్గొండ డిఎస్పీ కె శివరాం రెడ్డి. దేవస్థాన ప్రధాన అర్చకులు ఆధ్వర్యంలో గోపురంనకు కళావరోహణ అనే కార్యక్రమం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించాలంటూ కోదాడ ఆర్టీఓ కార్యాలయం ముందు నిరసన చేపట్టిన లబ్ధిదారులు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టడం హర్షణీయమన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ ఊరా రామ్మూర్తి యాదవ్, పెద్దిరెడ్డి రాజా. కోదండ రామాలయంలో అయ్యప్ప అన్నప్రసాద సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. వాలీబాల్ ఫౌండేషన్ను ప్రారంభించిన వ్యవస్థాపకులు జాతీయ వాలీబాల్ ప్లేయర్ కానిస్టేబుల్ ప్రవీణ్. నల్గొండ మండలానికి ప్రత్యేక తహసీల్దార్ కార్యాలయాన్ని వెంటనే ఏర్పాటు చేయాలన్న సిపిఐఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి. గూండాల మండలం తుర్కాల షాపురం గ్రామంలో మెగా ఉచిత పశు వైద్య శిబిరం. సూర్యాపేటలో సైబర్ మోసాలపై సీనియర్ సిటిజన్స్ కు అవగాహన కార్యక్రమం. భారీగా అయ్యప్ప దీక్షను స్వీకరించిన స్వాములు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. మంగళవారం రాత్రి నల్గొండ జిల్లా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కమిషనర్ డిఎస్ చౌహాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మంగళవారం రాత్రి నల్గొండ జిల్లా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కమిషనర్ డిఎస్ చౌహాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ వానాకాలంలో రైతులు పండించిన ధాన్యాన్ని అమ్మేందుకు రైతులు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు ఎలాంటి సందేహం లేకుండా తీసుకురావాలని కోరారు. దళారుల మాటలు నమ్మి రైతులు మోసపోవద్దని, తాలు, తరుగు, తేమ వంటివి లేకుండా తెస్తే తక్షణమే కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేయడమే కాకుండా 3-4 రోజుల్లో ధాన్యం అమ్మిన డబ్బులు సైతం జమ చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా 143 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఇందులో 80 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం రానుందని, తెలంగాణ సన్నధాన్యానికి ఇంటర్నేషనల్ మార్కెట్ ఉందని, తెలంగాణ బియ్యానికి ఒక బ్రాండ్ తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడు, ముఖ్యంగా రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబం సన్న బియ్యాన్ని తినేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నధాన్యాన్ని సరఫరా చేయాలని నిర్ణయించిందని, ఇందులో భాగంగానే సన్న రకాలపై 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని, రాష్ట్రంలో ఉన్న 2,80,00,000 మంది రేషన్ కార్డుదారులు ఉన్న ప్రజలకు సన్న బియ్యం సప్లై చేసేందుకు నిర్ణయించడం జరిగిందని, ఇలాంటి విధానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా గతంలో లేదని తెలిపారు. ఇందుకోసం అధికారులు, సెంటర్ల ఇన్ఛార్జీలు అంకితాభావంతో చిత్తశుద్ధితో పనిచేయాలని, ఇందుకు మిల్లర్లు, రైతులు సహకరించాలని కోరారు. రైతులు దళారీల మాటలు నమ్మి మోసపోయి ప్రైవేటు వ్యక్తులకు ధాన్యం అమ్మవద్దని కోరారు. రాష్ట్రంలో 7,000 కేంద్రాలు ఉన్నాయని, సన్న, దొడ్డు రకాలకు వేరువేరు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ సెక్రటరీ అనితా రామచంద్రన్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, డిఎస్ఓ వెంకటేశ్వర్లు, పౌర సరఫరాల డిఎం హరీష్, ఆర్ఎన్బిఓ రెడ్డి, డిసిఓ పత్యనాయక్, పిఎస్సిఎస్ అధ్యక్షులు నాగరత్నం రాజు తదితరులు ఉన్నారు. ఓవర్లోడింగ్ తీసుకుని వెళ్తారు కదా, ఈ గెటప్లో వెళ్తుంటే బైకులు కొద్దిగా
అట్లా పట్టుకొని చాలా చేయగలరు. అలా వారు సేకరణ చేసేవారు ఆల్రెడీ అంతకుముందు జేసీ గారితో మిగతా సివిల్ సప్లై అధికారులతో నల్గొండ జిల్లాకి చాలా దీర్ఘంగా ప్రతి సెంటర్కి ఆల్మోస్ట్ 3-4 సెంటర్కి విజిట్ చేయడం జరుగుతుంది. మరియు ఒక మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే కొన్ని ఆపోలాలు, అనుమానాలు, కొన్ని దుష్ప్రచారాలు కూడా అవుతున్నాయి. కాబట్టి మీ అందరితో మాట్లాడేసి ఉన్న ఫ్యాక్ట్ క్లియర్గా చెప్పాలనేది ఆ ఉద్దేశంతో దానికి మీ కీలకమైన పాత్ర ఉంటుంది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి చాలా ఉత్తమ పథకం, ఇది మంచి పథకం. దాంతో ఒకవైపు మన రైతులు, అన్నదాతలు వారికి సన్న బియ్యం, సన్న పేడి రకం పేడి మీద 500 బోనస్ వస్తుంది. అదే మాత్రమే కాదు, అదే సన్న పేడి మరి మిల్లింగ్ చేసిన తర్వాత మన రాష్ట్రంలో ఉన్నటువంటి 2,80,00,000 జనాభాకి, మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అందరికీ సన్న బియ్యం సప్లై చేయడం మన గౌరవ ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరియు గౌరవ సివిల్ సప్లై శాఖ మంత్రి గారు వారందరికీ కూడా ఆశయాల మేరకు ఇది ఒకటి చాలా మంచి పథకం ఉన్నది. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి స్కీమ్ రాలేదు. సో కాబట్టి ఈసారి ప్రత్యేకంగా మన అధికారులు, మన అధికార యంత్రాంగం మరియు సెంటర్లో ఉన్నటువంటి సెంటర్ ఇన్ఛార్జెస్ అందరూ కూడా దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని చిత్తశుద్ధిగా, మనస్ఫూర్తిగా పనిచేస్తున్నారు, అంకిత భావంతో పనిచేస్తున్నారు. చివరికి ఏ రోజు అదే సన్నా బియ్యము, మంచి సన్నా బియ్యము క్వాలిటీతోటి మన రేషన్ కార్డ్ హోల్డర్ దగ్గరికి, కుటుంబానికి వాళ్ళ దగ్గర చేస్తే అప్పుడు మన అందరికీ సంతోషంగా ఉంటుంది. అప్పటి వరకు ఈ పనిలో మనము పూర్తిగా మనం వైపు నుంచి శక్తి సామర్థ్యం మేరకు ఒక టీం వర్క్గా పనిచేస్తున్నామని మీకు తెలియపరిచేస్తున్నాము. ఇవాళ మీటింగ్లో కూడా ఫస్ట్ మిల్లర్స్తో మరియు దాని తర్వాత మన స్టాఫ్తో కూడా మీటింగ్ చేసి అన్ని డౌట్స్ కూడా క్లారిఫై చేయడం జరిగింది. కాబట్టి ప్రెస్ ద్వారా కూడా కొన్ని విషయాలు నేను తెలియపరిచేసేయాలనేది అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ కూడా గమనిస్తారు, మనకు రైతులు అండ్ రేషన్ కార్డు ధారకులు ఈ రెండు కూడా చాలా ముఖ్యమైన స్తంభాలు. ఒకవైపు మన అన్నదాత ఉన్నారు, ఒకవైపు మన రాష్ట్ర ప్రజలు ఉన్నారు. సో వారికి ఇద్దరికి కూడా సంతోషపడే విధంగా ఈ స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిన తర్వాత ప్రభుత్వం మీద ఒక ఎంత భరోసా ఉన్నది ప్రజలకి, దట్ ఈసారి సన్న వడ్లు అంటే ఈ ఒక జిల్లాలో కొంచెం తక్కువ కావచ్చు, కానీ ఓవరాల్ స్టేట్ వారీగా మొత్తం రాష్ట్రంలో చూస్తే టోటల్ ఒక 143 lakh మెట్రిక్ టన్ పేడి వచ్చే అవకాశం ఉంది. 1980 కాలంలో జగిత్యాల చుట్టుపక్కల జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా జితేందర్ రెడ్డి. ముదుగంటి క్రియేషన్పై ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మాతగా రాకేష్ వర్రే టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం జితేందర్ రెడ్డి. ఉయ్యాల చెంపాల, మజును సినిమాలు తీసిన విరించి వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 1980 కాలంలో జగిత్యాల చుట్టుపక్కల జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా జితేందర్ రెడ్డి. ముదుగంటి క్రియేషన్పై ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మాతగా రాకేష్ వర్రే టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం జితేందర్ రెడ్డి. ఉయ్యాల చెంపాల, మజును సినిమాలు తీసిన విరించి వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సందర్భంగా చిత్ర బృందం ప్రసాద్ ల్యాబ్లో బుధవారం పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఛానల్స్ ఒక్కసారి ఛానల్స్ కోసం కూడా అలాగే ఉండండి.
అంటే ఆయన ఎలా చేసి ఉండొచ్చు అనే క్యూరియాసిటీ మాత్రం డెఫినెట్ గా ఉంటుంది. అండ్ రాకేష్ గారు అసలు ప్రొడ్యూసర్ గా, యాక్టర్ గా అప్పుడప్పుడు క్యారెక్టర్స్ లో కూడా కనిపిస్తూ మనల్ని అలరిస్తూనే ఉంటారు. మనం లాస్ట్ టైము గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు కూడా అందరం కలిసినాము. చాలా ప్రశ్నలు అడిగితే చాలా సందేహాలు ఉండే చెప్పడానికి ప్రయత్నం చేసినాం. తర్వాత ఇంటర్వ్యూస్లో కూడా చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పినాం. ఈ పాటికి ఈ సినిమా ఏందో అందరికి కూడా, ప్రజలకు కూడా కొంతవరకు అర్థమైపోయింది. అయితే సినిమా గురించి నేను ఎక్కువ మాట్లాడాను, ఎందుకంటే తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. ఇది నేను అన్ఎక్స్పెక్టెడ్గా ఈ స్టోరీ డైరెక్ట్ చేయాల్సి వచ్చిందన్నమాట. సో దీనికి అన్ఎక్స్పెక్టెడ్గా అయినా కూడా నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నమాట ఈ సినిమా నా దగ్గర రావడం. దానికి ఈ లక్ నాకు రావడానికి కూడా కారణం ఏంటంటే కెమెరామెన్ జ్ఞానశేఖర్ గారు, నా స్టోరీస్ తెలుసు ఆయనకి, అందులో నేను కలిసి వర్క్ చేశాను కదా. సో నా స్టోరీస్ తెలుసు, నేను ఎలాంటి ఎమోషన్స్ అయినా చేయగలనని ఆయన నమ్మారన్నమాట. నమ్మి ఆయన ఈ స్టోరీ నువ్వు చేస్తే బాగుంటుందని నా దగ్గర పంపారు. కానీ నేను స్టార్టింగ్లో చేయాలా వద్దా అని నేను కొద్దిగా డౌట్స్ ఉన్నా కూడా చేయడానికి ఆయన స్టోరీ జితేందర్ రెడ్డి గారి జీవిత కథ విన్నాక నేను ఈ మూవీకి అన్ని పాటలు రాశాను. అంటే చాలా ఇదివరకు అర్జున్ రెడ్డి రాసిన, కాంతారా రాసిన అవి వేరే జోనర్లో ఉన్న పాటలు. ఇప్పుడు ఈ జితేందర్ రెడ్డి సినిమాలో అన్ని ఒక 4 పెద్ద సాంగ్స్ ఉంటాయి, 2 బిట్ సాంగ్స్ ఉంటాయి. ఒకటి కాలేజ్ బ్యాక్డ్రాప్లో సాంగ్, ఒకటి మ్యారేజ్ సాంగ్, ఒకటి బ్యాక్గ్రౌండ్లో వచ్చే హీరో ఎలివేషన్ సాంగ్. ముఖ్యంగా నిన్న రిలీజ్ అయింది ఈ మట్టి బంగారం అనే పాట. నా లైఫ్లో ది బెస్ట్ వర్క్ అనుకుంటున్నాను. లైక్ మీడియా ఫ్రెండ్స్, జర్నలిస్ట్, యూట్యూబర్స్, మీమర్స్, అంటే వీళ్ళందరూ నాకు కొన్ని రోజుల నుంచి ట్రావెల్లో మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ప్రాబ్లీ బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్ అయ్యింటో తెలియదు. కానీ ఈ సినిమా గురించి యాక్చువల్గా రవీందర్ గారు ఇంకా గురించి చెప్పేశారు. బట్ నాకేమనిపించిందంటే అసలు ఏంటి ఏం షేర్ చేసుకోవాలంటే, ఆల్మోస్ట్ యాక్టర్గా సార్ 4.5 years తర్వాత వస్తున్నా మీ ముందుకి. సో అసలు ఏం షేర్ చేసుకోవాలి వీళ్ళతో పాటు, ఏం షేర్ చేసుకుంటే రైట్ రాంగ్ అని ఆలోచిస్తున్నా మార్నింగ్ నుంచి. సో నాకేమనిపించిందంటే మూవీ గురించి అలాగే నేను షేర్ చేస్తాను. బట్ ఇప్పుడు మన సినిమా అంటే మామూలుగా ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాలా కాకుండా ఒక చరిత్ర చెప్పాలని చెప్పి అనుకున్నాం. కాబట్టి ఏది దాచిపెట్టకూడదు అనేది నా ఇంటెన్షన్. అందుకే ట్యాగ్ లైన్ కూడా హిస్టరీ నీడ్స్ టు బి టోల్డ్. అతన్ని చరిత్ర చెప్పాలని అనుకున్నాము, చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్పాము. అందులో అడుగుతూనే ఉన్నారు, ట్రై చేస్తున్నాం సార్, మీకు ఎందుకు లేట్ అయింది. పొద్దు నుంచి నేను మెసేజ్లు చేస్తూనే ఉన్నాను. ఈ ఈవెంట్ అయిన తర్వాత మళ్ళీ చేస్తాను. అందరితో నేను పనిచేస్తున్న అందరితో ప్రత్యేకంగా చేస్తాను. సార్ వచ్చి నాకు సపోర్ట్ చేయండి, ఈ సినిమాని చేయండి. హానెస్ట్గా చేశాను. ప్రాబ్లం నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది సార్, ప్రాబ్లం నేను హానెస్ట్గా చేయడం అనేది తప్పేమో అని. చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందేమో, ఎవరికి చెప్పొద్దు. తర్వాత టక్క 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 క్లీషా ఫిలిమ్స్, మీడియోకర్ సినిమాలు, డైలాగ్స్తో డ్రివెన్ అయిన సినిమాలు చేసేయాల్సింది లేదు. ఆడియన్స్కి ఏదైనా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశానుసారం నల్గొండ డీఎస్పీ కె శివరామరెడ్డి సూచనల మేరకు బుధవారం నల్గొండ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మొబైల్ మిస్సింగ్ కేసులలో సిఈఐఆర్ పోర్టల్ ద్వారా నెల రోజుల పరిధిలో వివిధ ప్రాంతాలలో ఉన్న 26 ఫోన్లను రికవరీ చేసి మొబైల్ ఫోన్లు నిజమైన యాజమాన్యులకు అప్పగించడం జరిగింది. అనంతరం డీఎస్పీ కె శివరామరెడ్డి మాట్లాడారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశానుసారం నల్గొండ డీఎస్పీ కె శివరామరెడ్డి సూచనల మేరకు బుధవారం నల్గొండ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మొబైల్ మిస్సింగ్ కేసులలో సిఐఆర్ పోస్టల్ ద్వారా నెల రోజుల పరిధిలో వివిధ ప్రాంతాలలో ఉన్న 26 ఫోన్లను రికవరీ చేసి మొబైల్ ఫోన్ల నిజమైన యజమానులకి అప్పగించడం జరిగిందని, మొబైల్ ఫోన్లు తీసుకున్న యజమానులు పోయిన ఫోన్లు ఫిర్యాదు చేసినా దొరకవని అనుకుంటున్నామని నల్గొండ 1 టౌన్ పోలీసులు మా అనుమానాలని పటాపంచలు చేసి శభాష్ నల్గొండ 1 టౌన్ పోలీసులు అనే విధంగా చేస్తూ ఫోన్లని రికవరీ చేసిస్తున్నారని చెప్తూ నల్గొండ 1 టౌన్ పోలీసులకి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం డీఎస్పీ కె శివరామరెడ్డి మాట్లాడుతూ మొబైల్ ఫోన్లు రికవరీ చేయడంలో కృషి చేసిన నల్గొండ 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని, సిబ్బంది ఎంఏ ఫరూక్, కిరణ్ కుమార్లను అభినందించారు. 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నేటి సమాజంలో మొబైల్ ఫోన్ అనేది మనిషి నిత్యావసర వస్తువులలో ఒకటిగా మారిపోయింది. కాబట్టి ఫోన్ పోయిందన్న విషయం తెలియగానే వెంటనే
మీ సిమ్ను బ్లాక్ చేసి సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం వల్ల ఫోన్ సిఐఆర్ పోర్టల్ ద్వారా బ్లాక్ చేసి మీ ఫోన్లో ఉన్న డేటా వేరే వాళ్ళ చేతిలోకి పోకుండా ఉంటుందని తెలియజేశారు. అదేవిధంగా సిఐఆర్ పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మొబైల్ ఫోన్ దొంగతనాలు కూడా తగ్గుముఖం పట్టాయని తెలియజేశారు. సార్ ఓకే సార్. లేడీస్కి ఒకటి సార్ ఇక్కడ లేడీస్కి ఒకటి इधर देखो अब गए हम एक साल राइट कोट के కొన్ని బయట స్టేషన్స్ కూడా ఉన్నాయా వాటర్ ప్రాబ్లం బయట రైట్ ఓకే సార్ రైట్ ఓకే సార్ గత 3 నెలల నుంచి నల్లగొండ 1 టౌన్ పరిధిలో ఎవరైతే సెల్ ఫోన్లు మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ 1 టౌన్ పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది సిఐ గారికి. దీని ప్రకారంగా మేమంతా ఎస్పీ గారు ఆదేశానుసారము సిఐఆర్ పోర్టల్ ఏదైతే ఉందో దాని ద్వారా మన ఇక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ ఫరూక్ అండ్ కిరణ్ ఇద్దరు కలిసి దీన్ని ఒక స్పెషల్ డ్రైవ్ కింద తీసుకోవడం జరిగింది. దాంట్లో సిఐ గారి ఆదేశానుసారము వాళ్ళు ఎప్పటికప్పుడు వాటిని సిఐఆర్ పోర్టల్లో అప్లోడ్ చేస్తూ ఎవరైతే పిటిషనర్ వచ్చిందో వచ్చే కంప్లైంట్ ఇవ్వగానే వాటిని అప్లోడ్ చేస్తూ ఆ సిఐఆర్ పోర్టల్ ద్వారా అటు మొబైల్ ఫోన్లను ట్రేస్ చేయడం జరిగింది. దాదాపు ఈరోజు 26 మొబైల్స్ను గత 3 నెలల నుంచి పోగొట్టుకున్న వాళ్ళు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ సమీకరించి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎవరైతే పనిచేసారో సార్ ఈరోజు నల్గొండ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత 3 నెలలుగా చాలామంది సెల్ ఫోన్లు పోగొట్టుకున్నటువంటి బాధితులందరూ కూడా సిఐఆర్ పోర్టల్లో అప్లై చేయడం జరిగింది. అంటే వాళ్ళకు జనరల్గా మీ సేవకి వెళ్ళి ఒక చలాన్ తీసుకోవడం, సిఐఆర్ పోర్టల్లో మీ సేవ వాళ్ళు అప్లోడ్ చేయడం, ఆ ఇన్ఫర్మేషన్ అంతా మా పోలీస్ స్టేషన్కి లింక్ వస్తుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడం కిరణ్ కానిస్టేబుల్ చేస్తుంటారు. వెంటనే ఈ ఏదైతే బయట స్టేట్లలో లేదంటే వేరే జిల్లాలో ఉన్నటువంటి వాటిని కూడా ఒక కానిస్టేబుల్ని ఎక్స్క్లూజివ్గా పెట్టడం జరిగింది. వాటన్నింటిని కూడా వాళ్ళకి ఫోన్లు చేసి ఈ విధంగా ఇట్లా సిఆర్ పోర్టల్ అప్లై చేసుకున్నటువంటి ఫోన్లన్నీ కూడా మీరు పంపించాలని చెప్తే వాళ్ళు కూడా కొరియర్లో పోస్టులలో పంపించడం జరిగింది. వాటన్నింటినీ 26 సెల్ ఫోన్లను ఈరోజు రికవరీ చేసి గౌరవ జిల్లా ఎస్పీ సార్ ఆదేశానుసారం నల్గొండ డిఎస్పీ శివరామ్ రెడ్డి సారి సూచనల మేరకు ఈరోజు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ సిఆర్ పోర్టల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నందు దివ్య విమాన గోపురమునకు బంగారు తాపడం వేయుటకు సంకల్పించి బుధవారం గోపురమునకు కళావారోహణ అనే కార్యక్రమమును దేవస్థాన ప్రధానార్చకులు ఆధ్వర్యంలో కార్యనిర్వహణాధికారి అనువంశిక ధర్మకర్త సమక్షంలో వైభవంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నందు దివ్య విమాన గోపురంనకు బంగారు తాపడము వేయుటకు సంకల్పించి బుధవారం గోపురంనకు కళావరోహణ అనే కార్యక్రమంను దేవస్థాన ప్రధానార్చకులు ఆధ్వర్యంలో కార్యనిర్వహణాధికారి అనువంశిక ధర్మకర్త సమక్షంలో వైభవంగా నిర్వహించారు. విశేషంగా గోపుర సుదర్శన చక్రమునకు నవకలశ స్నాపనం గావించి గోపురమున అవాహిత దేవతలందరినీ కలశమునందు ఆవాహన చేసుకున్నారు. బంగారు తాపడం పూర్తి అయిన తర్వాత
పునం కుంభాభిషేకం గావించారు. हरिद्राचूर्णं कुङ्कुमादि पर्वतद्रव्याणि समर्पयामि. नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्. इति संकल्प्य येन देवाः पवित्रेण आत्मानन्ददेशराधेन पावनान्यप्रणन्तमा प्राजापत्यं पवित्रौ तेन प्रभवयं ब्रह्महेन्द्रस्येति समापनादो सोमस्यस्यारुणस्यमीच यमो राजा प्रभुनाभिप्रातमा जातवेदा मूर्धयन्त्या पुनातु छिद्रेण पवित्रेण सूर्यस्य रश्मिभिः हिरण्यवर्णाश्रयः पावकायास जातः कश्यपो यासिन्द्रः अग्नियागन्धधिरे परिष्काराय मङ्गलं मङ्गलासाधनबले पुराचार्य पुरोगमैः उत्तरप्रदेशनं कुर्यात् సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఇటీవల నూతనంగా నిర్మించిన 560 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు అందించాలంటూ బుధవారం ఆర్డీఓ కార్యాలయం ముందు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు నిరసన చేపట్టి అనంతరం డీఏఓకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు బెజవాడ శ్రవణ్ మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఇటీవల నూతనంగా నిర్మించిన 560 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు అందించాలంటూ బుధవారం ఆర్డీఓ కార్యాలయం ముందు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు నిరసన చేపట్టి అనంతరం డీఏఓకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు బెజవాడ శ్రవణ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం డ్రా పద్ధతి ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించి అర్హులైన లబ్ధిదారులందరికీ ఇళ్ల పట్టాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పేద ప్రజలకు అందజేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. కిరాయి ఇళ్లలో ఉండలేక ఇటు కిరాయి ఇళ్లకు డబ్బులు కట్టలేక పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అర్హులైన లబ్ధిదారులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేయకపోతే వేల మందితో కోదాడ పట్టణంలో మహాధర్నా చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
లబ్ధిదారులకు ఇండ్లు వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లబ్ధిదారులకు వెంటనే. సుందరమ్మ అండి, నాకు కమ్మరబండ పాలెం. నేను కోదాట్లో కూడా చాలా చోట్ల రెంట్లకు ఉండి కమ్మరబండ పాలెం వెళ్ళాను. మళ్ళీ అక్కడ నుండి అక్కడ కట్టుకోలేక మళ్ళీ కోదాట్లోనే ఉంటున్నాను. గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన భద్రునాయక్ గారి ఇంట్లో ఉంటున్నానండి. నేను రెంట్ కట్టలేక చాలా అవస్థలు పడుతున్నానండి. నాకు యాక్సిడెంట్ అయి చెయ్యిరిగింది, కట్టుకునే స్థితిలో లేక వాళ్ళ నేను అడుక్కొని రెంట్లు కట్టుకోవాల్సి వస్తుంది. చాలా నేను బాధపడుతున్నాను. మాకు త్వరగా ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మా కేసీఆర్ గారు మాకు డ్రా తీసి ఇల్లులు ఇచ్చారు, ఎంపిక చేశారు. ప్రతి ఒక్క పేదవాళ్ళకి 560 ఇల్లులు మా పేరున అందరికి వచ్చినాయి. మాకు ఇవ్వకుండా ఆఫ్ చేశారు. ఇప్పుడు మీరు వచ్చిన వాళ్ళు దయచేసి మాకు ఇల్లులు తక్షణమే, ఆ నీళ్లు ఒకే ఉన్నాయి, కరెంటు, రోడ్లు, డ్రైనేజీలు ఇవన్నీ త్వరగా చేసి మా లబ్ధిదారులందరికీ నిరుపేదలకు ఇల్లులు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని మేము మా గోడు ఎవరు చెప్పుకున్నా పట్టించుకోవట్లేదండి. ఎవరిని అడిగినా అవి వస్తాయి, రావులే, అవి పోయినాయిలే, ఇంకా రావులేని చెప్పి మరి అనంతగిరి రోడ్ కిరిస్ కాలేజ్ కాడ మీకు కిరాయికుంటున్నాము. మేము ఇల్లు లేని వాళ్ళందరం కలిసి మేము అందరం వచ్చామండి. ఇవాళ మటుకైతే మాకు పట్టాలు ఇవ్వాలి, మా ఇళ్ళకి మమ్మల్ని తోలాలండి. ఒకవేళ మాకు ఇవ్వాలంటే మేము బరాబర్ మేము తల కొట్టుకొని మాకెవరికైతే వచ్చాయో, మాకెవరికైతే డాగిస్తే మా పేర్లు వచ్చాయో మేము బరాబర్ మా ఇళ్ళకి మేము వెళ్ళిపోతామండి. మాకు మీరు ఉండి ముఖ్యమంత్రి అయి ఉండి కానీ మమ్మల్ని ఎవరు ఆదరిస్తలే. అది గట్టిన కేసు. డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు ఇండ్లు వెంటనే. డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు ఇండ్లు వెంటనే. ఇవాళ కోదాడ పట్టణంలోని బాలాజీ నగర్లో 560 డబుల్ బెడ్రూమ్ల గురించి ఆ లబ్ధిదారులంతా ఇంకా 2 సంవత్సరాలు అవుతున్నా కానీ ఆ ఇండ్లలోకి పంపకుండా కాలయాపన చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్లో లబ్ధిదారులు వందల సంఖ్యలో తరలి వచ్చి ఇక్కడ మెమోరాండం ఇవ్వటం జరిగింది. ఈ మెమోరాండం ఇవ్వటానికి వాస్తవంగా ఈ డబుల్ బెడ్రూమ్లు అనేవి కేసీఆర్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ పేదవాడి ఇంటి కళ అన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆ సంకల్పంతోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్లు లేని నిరుపేదలకి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని లక్షల మంది నిరుపేదలకి ఇండ్లు లేని వాళ్ళకి కేసీఆర్ గారు ఆ రోజు ఇచ్చిండు. అదే దాంట్లో భాగంగానే మన కోదాడ పట్టణంలోని బాలాజీ నగర్లో కూడా డబుల్ బెడ్రూమ్లను కొన్ని కోట్ల రూపాయలతోటి నిర్మించి లబ్ధిదారులను, నిరుపేద ఇల్లు లేని లబ్ధిదారులను ఎంపిక చేసి వాళ్ళకి ఇస్తే ఈ ప్రభుత్వంలో వాటిని ఇవ్వకుండా ఆ నిరుపేద లబ్ధిదారులకి ఆ డబుల్ బెడ్రూమ్లు చెందకుండా కనీసం ఆ డబుల్ బెడ్రూమ్ల వైపు పోతే అక్కడ కొంతమంది అధికారులు వీళ్ళని రానియకుండా ఎల్లగొట్టి బెదిరించి అక్కడి నుంచి ఇబ్బంది చేస్తున్నారు. వాస్తవంగా అది చేయటం చాలా అధికారులు చేయించడం అనేది చాలా దురదృష్టకరం. ఇంకోటి ఏంటంటే ఈ అధికారులకి, ఈ ప్రభుత్వానికి విన్నవించుకునేది, ఇక్కడికి వచ్చినటువంటి వందలాది మంది డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల తరపున విన్నవించుకునేది ఏంటంటే, ఈ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులంతా నిరుపేదలు. వాస్తవంగా కిరాయిళ్లలో మగ్గుతూ కిరాయిలు కట్టలేక అప్పులు చేసినటువంటి దుస్థితిలో ఉన్నటువంటి నిరుపేదలు. ఇలాంటి రాష్ట్రంలో కులగణన ప్రక్రియను చేపట్టి బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం బీసీ డిక్లరేషన్ కమిషన్ ఏర్పాటు చేయడాన్ని హర్షిస్తూ బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ రామ్మూర్తి యాదవ్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా ఫులే విగ్రహం వద్ద ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి మాట్లాడారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లకై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చొరవతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కులగణన ప్రక్రియను చేపట్టి బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం బీసీ డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయటాన్ని హర్షిస్తూ బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ రామ్మూర్తి యాదవ్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు ఫులే విగ్రహం వద్ద ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి మాట్లాడారు. ఏఐసీసీ అగ్రనేత
రాహుల్ గాంధీ చొరవతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 52% ఉన్న వెనుకబడిన వర్గాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో రాణించేలా కులగణన నిర్ణయం చారిత్రాత్మకమని తెలిపారు. స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా ఎన్నో ప్రభుత్వాలు మారిన సమాజంలో సింహభాగం ఉన్న బీసీలు వర్గాల్లో మార్పు లేదని, వారు మరిన్ని పదవులు రిజర్వేషన్లు పొందేలా అభివృద్ధి చెందేలా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైందని చెప్పారు. భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు, మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించడం తథ్యమని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ముదిరెడ్డి రమణారెడ్డి, కౌన్సిలర్లు షఫీవుల్లా, వెలుగు వెంకన్న, ఎడ్ల వీరమల్లు, గంగా భవానీ, శ్రీవిద్య, జ్యోతి కరుణాకర్, మాజీ కౌన్సిలర్లు నిమ్మల వెంకన్న, తండు శ్రీనివాస్ గౌడ్, వల్దాస్ దేవేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పిల్లల రమేష్ నాయుడు, నేరెళ్ల మధు, ఫారూక్, బంటు చొక్కయ్య గౌడ్, యాటా ఉపేందర్, ధర్మ, కరుణాకర్ రెడ్డి, సూరయ్య తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే అగ్రవర్ణాలు ఉన్నారో అటు దేశంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ వీళ్ళే రాజ్యాధికారం చేజిక్కించుకుని వీళ్ళే పరిపాలిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు భారతదేశంలో ఒక కొత్త మార్పుకు నాంది పలికింది. అది కూడా యువ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, మాజీ ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారి యొక్క చొరవతోటి, ఆయన ఆలోచన మేరకు భారతదేశంలో 50% పైగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా రాజ్యాధికారం కావాలి. చట్టసభలు డాక్టర్ రామ్మూర్తి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క బీసీ డిక్లరేషన్ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ మరి అందులో గాంధీ కుటుంబం అనేది మాట అంటే మడమ తిప్పని పార్టీ. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఏదైతే గాంధీ కుటుంబం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ఖచ్చితంగా కట్టుబడి ఈనాటి డిక్లరేషన్ ఇచ్చింది. వర్గాల పార్టీ మరి ఆ రోజు ముస్లింలకు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ కల్పించి ముస్లింలను బీసీఈగా ప్రకటించడం జరిగిందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి బీసీ డిక్లరేషన్ చేసిన మన రేవంత్ రెడ్డి గారికి మరి అదేవిధంగా మరి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించిన మరి పెద్ద ఎత్తున రామ్మూర్తి గారు, మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దిరెడ్డి రాయ గారికి చాలా సంతోషకరమైన వార్త. రాష్ట్రంలో 55% ఉన్న బీసీలను గుర్తించి ఈరోజు బీసీ కమిషన్ వేసిన రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బీసీలో 55% ఉన్న మాకు చట్టసభల్లో పదవులు లేక ఇబ్బంది పడుతున్నాం. దీన్ని ఆలోచన చేసుకొని రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు ఏదైతే రాహుల్ గాంధీ గారు బీసీ మేనిఫెస్టోలో పెట్టిండో కులగణన చేసి రిజర్వేషన్ ప్రకారంగా మీ అందరికీ కూడా చట్టసభల్లో మీకు అవకాశం కల్పిస్తామని చెప్పి అదే మాట ప్రకారంగా ఈరోజు బీసీ గణన చేసి 55% ఉన్న బీసీలను గుర్తించిన కాంగ్రెస్ పార్టీకి బీసీలందరం కూడా రుణపడి ఉంటాం. కాంగ్రెస్ పార్టీతోటే బీసీలందరూ సపోర్ట్ కూడా ఉంటుంది.
మాకు న్యాయం చేసిన రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అన్యాయం గురించి డైనామిక్ లీడర్ రేవంత్ అన్న హైడ్రా ఆయన త్రో తీసుకొని ఓ తమ్ముళ్ళారా అన్నలారా నేను మీకు ఎందుకు ఈ బీసీ కులాలను చేస్తలేను, అవసరం వస్తే మోడీ మెడ నుంచి కూడా చేస్తలేను, అవసరం వస్తే ఢిల్లీకి 10,000 మందికి పోయి నేను ధర్నా చేస్తామని మనం పేపర్ చూసి నేను దాని మధ్యగా మీరు అంతా ఒక పిలిపిగానే రామూత్ గారు కానీ రాజా గారు కానీ చెప్పి ఈ అన్న కానీ ఎమ్మడే అందరూ వచ్చిర్రు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. బుధవారం కోదాడ రామాలయంలో అయ్యప్ప అన్నప్రసాద సేవ సమితి ఆధ్వర్యంలో దామర్చర్ల వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ బాహుబలి దామర్చర్ల క్లబ్ ట్రెజరర్ దేవరశెట్టి భాస్కర్ వివాహ వార్షిక మహోత్సవం సందర్భంగా రామాలయంలో అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బుధవారం కోదండ రామాలయంలో అయ్యప్ప అన్నప్రసాద సేవా సమితి ఆధ్వర్యంలో దామరచర్ల వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ బాహుబలి దామరచర్ల క్లబ్ ట్రెజరర్ దేవరశెట్టి భాస్కర్ వివాహ వార్షిక మహోత్సవం సందర్భంగా రామాలయంలో అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నకరికంటి సత్యనారాయణ, కోనకల్ల హనుమంతరావు, వెంపటి శ్రీనివాసులు, యామనూరి శ్రీనివాస్, శ్రీరామ్ సత్యం, ఈగ శ్రీనివాస్, జల్లా శ్రీనివాస్, తల్లం నాగేశ్వరరావు, చిట్టిప్రోలు వెంకటేశ్వర్లు, కోటగిరి లక్ష్మణ్, కుంచకూరి గోపి, ఈగ సైదారావు, కొత్త రామకృష్ణ, విడియాల నరేష్, అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొన్నారు. పల్లింకట్టు ఇరుముడి గట్టు కట్టు కట్టు కల్లం మల్లం జై వాసవి. ఈరోజు స్వాములకు అయ్యప్పలకు శివస్వాములకు అన్నదాన కార్యక్రమంలో వాసవి క్లబ్ ట్రెజర్ దేవరశెట్టి భాస్కర్ రావు వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది. వాసవి క్లబ్ మరియు ఆర్యవైశ్య సోదరులు అందరూ స్వాములతో సహా. శరణమయ్యప్ప. దామర్చర్ల గ్రామం రామాలయంలో గత 5 రోజులుగా నిత్యాన్నదాన కార్యక్రమంలో ఈరోజు ఆర్యవైశ్య సంఘం తరపున వాసవి క్లబ్ తరపున అన్నదాన కార్యక్రమం దేవరశెట్టి భాస్కర్ వాసవి క్లబ్ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జూనియర్ కాలేజీలో బుధవారం వాలీబాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా స్థాయి టోర్నమెంటును స్థానిక కౌన్సిలర్ తహేర్ పాషాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ ప్రవీణ్ మాట్లాడారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జూనియర్ కాలేజీలో బుధవారం వాలీబాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా స్థాయి టోర్నమెంట్ను స్థానిక కౌన్సిలర్ తహేర్ పాషాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ ప్రవీణ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలోని క్రీడాకారులలో ఉన్న నైపుణ్యం వెలికితీసి వారిని జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి తాను వాలీబాల్ ఫౌండేషన్ స్థాపించానని తద్వారా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి గ్రామంలో వాలీబాల్ ఆటలు నిర్వహిస్తానని అన్నారు. తన తల్లిదండ్రులు ఎడవెల్లి వెంకటేశ్వర్లు, పద్మలు తనకు అండగా నిలుస్తూ తాను నిర్వహించే టోర్నమెంట్లకు ప్రోత్సాహం అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తహేర్ పాషా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న ప్రవీణ్కు అభినందనలు తెలిపారు. తన లక్ష్య సాధనలో విజయం సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అజం బాబా, పిడి మల్లేశం, కౌన్సిలర్ బత్తుల జానీ, కానిస్టేబుల్ నవీన్, విశ్వజ్ఞచారి, సీతారాం రెడ్డి, శ్రీనివాసులు, గడ్డం వెంకటేశ్వర్లు, కళ్యాణ్ బాబు, పీఈటీలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎస్ఆర్ఎంలో కూడా ఉన్నప్పుడు కానీ బ్యాక్ పైన మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. అమ్మా కృష్ణవేణి గారికి గారు శ్రీనివాస్ నాకు తెలుసులే. గడ్డ వెంకటేశ్వర గారికి, జానీ అన్న గారికి, సీతారామరెడ్డి గారికి, జాతీయ క్రీడాకారుడు కళ్యాణ్ బాబు గారికి, పోలీసు రంగంలో సునాయాసంగా కిందికి దూకి ఎంతో మంది సేవలు అందించినటువంటి నవీన్, థ్యాంక్ యూ తమ్ముడు. పద్మద అన్ని ఫోటోలతో పాటు వీడియో వస్తుంది. ఏందన్నా కొత్తగా అసలు దీని మోటో ఏందని చెప్పేసి అడిగిన. అన్న నేను యాక్చువల్లీ వాలీబాల్ ప్లేయర్ని, మీకు తెలుసు కదా. నేను చూస్తూ ఉన్నా పోలీస్గా పిల్లలు అందరూ గ్రౌండ్ కాడ లేకుండా ఎక్కువగా బయట అన్నది ఏదైనా ఒక గ్రౌండ్కి తీసుకొస్తే వారి ఫ్యూచర్ బాగుంటుంది, అలాగే వారి యాటిట్యూడ్ కూడా చేంజ్ అవుతుంది అని చెప్పేసి ఆలోచనతో మండల స్థాయి నుంచి టౌన్ స్థాయి వరకు అన్ని స్కూల్స్కి వెళ్ళి సేకరించి ప్రతి మండలానికి కూడా గేమ్స్ పెట్టి మండల స్థాయిలో ప్లేయర్స్ని, టౌన్ స్థాయిలో ప్లేయర్స్ని తయారు చేయాలని చెప్పేసి ఉద్దేశంతో నేను ఈ ఫౌండేషన్ తయారు చేసిన అని చెప్పేసి చెప్పాను. మరి సీతారామరెడ్డి గారు వాలీబాల్ క్రీడాకారుడు తమ్ముడు. మరి వాలీబాల్ అంటే పిచ్చి. ఇప్పుడే అంటుండు మెయిన్ జోన్లో కొట్టాలి ఈరోజు, అప్పుడే ఇంటికి పోతుంది తప్ప అప్పటిదాకా నేను ఇంటికి పోనాను అని కూడా శబ్దం చేస్తున్నాడు తమ్ముడు. థ్యాంక్ యూ తమ్ముడు, అది ఆట మీద ఉన్నటువంటి పిచ్చి. సో కాబట్టి మరి తమ్ముడు రెండు ముచ్చట్లు మాట్లాడతానని చెప్పి మరి స్వతహాగా అడగడం జరిగింది. థ్యాంక్ యూ తమ్ముడు, మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. క్రీడాకారులందరికీ కూడా వాలీబాల్ ఫౌండేషన్ క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిజంగా చప్పట్లు కొట్టిన వాళ్ళని మనం మర్చిపోవచ్చు, కానీ చేయూతనిచ్చినటువంటి వాళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోరు ఏ క్రీడాకారుడు కూడా. మరి తనకి అన్నం పెట్టింది ఈరోజు
అనుకున్నప్పటికీ ఈరోజు ఒక ఉద్యోగంలో ఉండి కూడా దేనివల్ల తనకు అన్నం దొరికింది అనే విషయాన్ని మర్చిపోకుండా ఒక వాలీబాల్ ఫౌండేషన్ని స్థాపిస్తున్నారంటే ఒక చిన్న వయసులో, నాకంటే వయసులో చిన్నవాడు అయినప్పటికీ ఒక జాతీయ స్థాయిలో ఆడి అందరికీ ఆదర్శంగా నిలవాలనుకున్న అతని యొక్క వ్యక్తిత్వాన్ని నిజంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నేను కూడా ఒక వాలీబాల్ క్రీడాకారుడుగా తను చేసినటువంటి ఫౌండేషన్కి 100కి 100% నేను కూడా సహాయ సహకారాలు అందిస్తాను. ముఖ్యంగా ప్రవీణ్ ప్రతి గ్రామంలో సూర్యాపేట జిల్లాలో ఒక వాలీబాల్ హబ్బుగా తయారు ఖచ్చితంగా జాతీయ స్థాయికి, అంతర్జాతీయ స్థాయికి సూర్యాపేట జిల్లా నుంచి క్రీడాకారులను తీసుకోవాలని నా లక్ష్యం సార్. కాబట్టి ఈ రోజు ఈ ఫౌండేషన్ మీ అందరి సహకారంతో ముందు భవిష్యత్తులో కార్యక్రమాలు వాలీబాల్ గ్రామంలో చేస్తాం, గవర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తాం, క్రీడాకారులను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పెట్టున్నాము. ఏదేమైనప్పటికీ క్రీడాకారుల్ని గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయికి తీసుకుపోవడమే నా లక్ష్యం. బుధవారం స్థానిక పట్టణంలోని దొడ్డికొమరయ్య భవన్లో సిపిఐఎం నల్గొండ మండల 8వ మహాసభలు జరిగాయి. ఈ మహాసభల ప్రారంభం సూచికగా పార్టీ సీనియర్ నాయకులు కుడతల భూపాల్రెడ్డి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అనంతరం ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి హాజరై మాట్లాడారు. బుధవారం స్థానిక పట్టణంలోని దొడ్డి కొమరయ్య భవన్లో సిపిఐఎం నల్గొండ మండలం 8వ మహాసభలు జరిగాయి. ఈ మహాసభల ప్రారంభ సూచికగా పార్టీ సీనియర్ నాయకులు కుడతల భూపాల్ చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అనంతరం ఈ మహాసభకు ముఖ్య అతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాస్తూ కార్పొరేట్లను ప్రోత్సహిస్తుందని తప్ప పేద ప్రజల హక్కులను చేర్చుకొని ఆదుకున్న పరిస్థితి లేదన్నారు. అదానీ అంబానీలకు అండదండలుగా ఉంటూ పేద ప్రజలపై భారం మోపుతున్నారని అన్నారు. ప్రభుత్వ రంగ స్థలాలను ప్రైవేటీకరణ చేయడానికి ప్రోత్సహిస్తున్నారని, దానిని వ్యతిరేకంగా ప్రజల ఉద్యమించాలని అన్నారు. సిసిఐ కేంద్రాలను ఏర్పాటు చేసి పత్తి రైతులకు మద్దతు ధర కల్పించాలని, వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీల పథకాలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు లేని పేదలకు స్థలాన్ని కేటాయించి ఇండ్లు నిర్మించడం కోసం బడ్జెట్ని రూపొందించాలని, రేషన్ కార్డు లేని నిరుపేద కుటుంబాలకు వెంటనే రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మహాసభలో గత 3 సంవత్సరాలుగా చేసినటువంటి కార్యక్రమాలను సమీక్షించుకొని భవిష్యత్తు కార్యక్రమం ప్రకటించి ప్రజా సమస్యలపై పోరాటం ఉద్రిక్తం చేయాలని అన్నారు. ఈ మహాసభ కొండ అనురాధ, దొండ కృష్ణారెడ్డి, నలపరాజు, సైదులు అధ్యక్షత వహించగా అతిథులుగా సిపిఎం పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హషం, పాలడుగు ప్రభావతి, మండల కార్యదర్శి నలపార సైదులు, మండల కమిటీ సభ్యులు జిల్లా అంజయ్య, కొండం వెంకన్న, ఓలె సత్యనారాయణ, బొల్లు రవీందర్, కట్ట అంజయ్య, మల్లబోయిన లింగస్వామి, పొల్లోజు పార్వతమ్మ, వెంకటమ్మ, యాదగిరి, అంజయ్య, గోపాలు, జానయ్య తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం తుర్కలాషాపుర గ్రామంలో పశుసంవర్ధక శాఖ మరియు పశుగణనాభివృద్ధి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వెటర్నరీ డాక్టర్ యాకూబ్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం తుర్కలాషాపురంలో గ్రామంలో పశుసంవర్ధక శాఖ మరియు పశు గణాభివృద్ధి ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వెటర్నరీ డాక్టర్ యాకూబ్ మాట్లాడుతూ రైతులందరూ ఈ కార్యక్రమంలో తప్పనిసరిగా పశువులకు టీకాలు ఇప్పించాలని అన్నారు. 332 పశువులకు గాలికుంటు నివారణ టీకాలు మరియు 75 పశువులకి చూడే పరీక్షలు నిర్వహించి మందులను అందచేయడం జరిగిందని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో గోపాలమిత్ర సూపర్వైజర్ భానుచందర్, మదర్ డైరీ సూపర్వైజర్ జక్కుల శ్రీను, చైర్మన్ షీల రమేష్, నాయకులు కోర్న నరేష్, ఇమ్మడి దశరథ, మల్లేష్, నారాయణ, అనిల్, వెటర్నరీ అసిస్టెంట్ ప్రవీణ్, గోపాలమిత్రుల వంగూరి, గోవింద్, కృష్ణ, శేఖర్, శ్రీను, నరేష్, సోమశేఖర్, గ్రామ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు. ఫోటోలు కూడా రావాలి. వీడియో తీస్తుంది.
అదే అడుగు ఇటు తీసుకో బ్యాన్ పడతాను బ్యాన్ పడితే నీకు మన సాయంత్రం తప్ప అది వస్తుంది. ఓకే ఫోటోలు కూడా రావాలి అది అడుగు ఇటు తీ మళ్ళా వీడియో తీస్తుంది అదే అడుగు ఇటు తీసుకో బ్యాన్ పడతాను బ్యాన్ పడితే నీకు మన సాయంత్రం తప్ప అది వస్తుంది. ఓకే సైబర్ మోసాలను నివారించడంలో భాగంగా జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో పబ్లిక్ క్లబ్ సీనియర్ సిటిజన్స్కు అవగాహన కార్యక్రమాన్ని జిల్లా సైబర్ సెక్యూరిటీ సెల్ వారు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సైబర్ సెక్యూరిటీ సెల్ డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడారు. సైబర్ మోసాలను నివారించడంలో భాగంగా జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో పబ్లిక్ క్లబ్ సీనియర్ సిటిజన్స్కు అవగాహన కార్యక్రమాన్ని జిల్లా సైబర్ సెక్యూరిటీ సెల్ వారు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సైబర్ సెక్యూరిటీ సెల్ డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇంటర్నెట్ టెక్నాలజీ బాగా పెరిగిపోయి ప్రతి ఒక్కరికి అందుబాటులో స్మార్ట్ మొబైల్స్ అలాగే ఇంటర్నెట్ అలాగే ఐప్యాడ్స్ అందుబాటులో ఉంటున్నాయన్నారు. నగదు బదిలీలు బ్యాంకింగ్ వ్యవహారాల కోసం ప్రతి ఒక్క వినియోగదారుడు కూడా ఇంటర్నెట్పై ఆధారపడ్డారు. ప్రతిరోజు చాలా లావాదేవీలను వ్యక్తిగతంగా మొబైల్ ఫోన్ల ద్వారా వినియోగదారులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో చాలా రకాలుగా సైబర్ మోసాలకు గురవుతూ ఆర్థిక నష్టాల బారిన పడుతున్నారని డీఎస్పీ తెలిపారు. సీనియర్ సిటిజన్స్ కూడా సైబర్ మోసగాళ్ల బారిన పడి ఆర్థికంగా నష్టపోతున్నారని ఎవరు కూడా సైబర్ మోసగాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని ఉద్దేశంతో ఈరోజు సీనియర్ సిటిజన్స్ కోసం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, ఎస్ఐ గోపీకృష్ణ సిబ్బంది ఉన్నారు. స్టాక్స్ పెట్టాలని చెప్పి అంటే లేటెస్ట్ ట్రెండ్ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనం సాఫ్ట్ మొబైల్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి స్మార్ట్ మొబైల్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా ఎవరికో ఒకరికి ఈ సైబర్ క్రైమ్ బాగా పడే అవకాశం ఉంటుంది. సో దానికి తగ్గ జాగ్రత్తలు ఏదైనా తెలుసుకుంటే వాటిని నివారించుకోవచ్చు. సడన్గా ఫోన్ చేస్తున్నాడు, బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నా, మీకు రిలేటెడ్ పెడుతుంది. ఒకవేళ రిటైర్డ్ ఎంప్లాయీస్ కాబట్టి ఒకవేళ ఉంటే పెద్ద మనుషులు ఉంటే మీకు పెన్షన్ రావట్లేదనో, లేకపోతే పాన్ కార్డ్ రెన్యూవలను, లేకపోతే మీ బ్యాంక్ రెన్యూవలను ఏదో ఒక అవకాశం కల్పించుకొని మీకు ఏదో ఒక విషయం చెప్తాడు. చెప్పి మీ పర్సనల్ వ్యక్తిగత సమాచారం, ఆధార్ నెంబర్ కావచ్చు, పాన్ నెంబర్ కావచ్చు, ఆ ఫర్దర్గా ఓటీపీ నెంబర్ కావచ్చు, మిమ్మల్ని మభ్యపెట్టి తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏ సంస్థ కానీ ఏ ఆర్గనైజేషన్ కానీ మీ వ్యక్తిగత వివరాలు అనేది ఎవరు కూడా అడగరు. ఒకవేళ అడిగినందుకు చెప్పొద్దు దయచేసి. బ్యాంకింగ్ నుంచి వస్తే మాత్రం కంపల్సరీ మీరు ఒకసారి బ్యాంకు ఫిజికల్గా విజిట్ చేసి మీ సమస్య పరిష్కరించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే పొరపాటులో మనం కొంచెం మబ్బులో ఉన్నా, నిద్రావస్థలో ఉన్నా, కొంచెం డల్గున్నా ఆ మూడ్లో ఒక్కసారి చెప్పేసే అవకాశం ఉంటుంది. చికాకు అనిపించినప్పుడు వాడు రిపీటెడ్గా అడుగుతూ ఉంటే ఏదో సందర్భంలో చెప్పేస్తాం. సో బ్యాంకు నుంచి కాల్స్ వస్తున్నాయి, ఏదైనా కార్డ్స్ లోన్ గురించి కానీ అట్లా కాల్స్ వచ్చినప్పుడు మరి వాటిని బట్టి దానికి సంబంధించి విపరీతంగా ఇబ్బంది పెట్టే సందర్భాలు ఉంటున్నాయి. కాబట్టి ఈ సైబర్ క్రైమ్ బారిన ఎవరు కూడా పడకుండా ఇంతకుముందు మన సైబర్ క్రైమ్ ఆఫీసర్ చెప్పినట్టు ఆ జాగ్రత్తలన్నీ పాటించి
మీరు తెలుసుకొని మీరు మీ పెద్దవాళ్ళకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ మీ గ్రామస్తులకు కానీ ఈ విషయాలని షేర్ చేసుకొని ఎవరు కూడా ఈ సైబర్ క్రైమ్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు సైబర్ దివాళీగా ప్రతి నెల ఫస్ట్ వీక్ బుధవారం సైబర్ డిఫెన్స్ దివాళీగా దాంట్లో భాగంగా అందరు కూడా నా ధన్యవాదాలు. అదేవిధంగా కౌన్సిలర్ గారు అందరు కూడా నా నమస్కారాలు. ఇప్పటి వరకు మా సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి బీపోర్ట్కి సంబంధించినటువంటి మా కానిస్టేబుల్ గారు కూడా మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మోసాలు ఏ విధంగా జరుగుతాయి, సైబర్ నేరాల వల్ల ఎంతవరకు నష్టాలు జరుగుతున్నాయనే విషయాన్ని క్లియర్గా వివరించడం జరిగింది. ముఖ్యంగా ఆర్థిక నేరాలు, సైబర్ ఆర్థిక నేరాలు అనేవి ఒక రకంగా ఉంటాయి. తర్వాత సోషల్ మీడియా ద్వారా జరిగే నేరాలు కూడా ఇంకొక రకంగా ఉంటాయి. ఈ రెండింటి గురించి కూడా మా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రధానంగా నేను చెప్పేది ఏంటంటే ఈ మధ్య కాలంలో సీనియర్ సిటిజన్కి సంబంధించి 60% నేరాలు కూడా ఈ మధ్య కాలంలో జరిగిన మోసాలన్నీ కూడా సీనియర్ సిటిజన్స్కే జరిగింది. అంటే రిటైర్డ్ అయిన తర్వాత పెద్దవాళ్ళు చాలామంది ఇంటి దగ్గర ఉంటుంటారు. వాళ్ళకు జనరల్గా కూడా పనులు తక్కువ ఉంటాయి, ఎక్కువ సెల్ ఫోన్లు చూడటం, అందులో వచ్చేటువంటి ఈ సైబర్ మోసాలకు సంబంధించి తెలిసి తెలవక చాలా వరకు కూడా మోసాలకు గురవుతుంది. కార్తీక మాసం మొదటి బుధవారం రోజున అయ్యప్ప దీక్ష స్వాములతో సూర్యాపేటలోని శబరినగర్ అయ్యప్ప స్వామి దేవాలయం కిటకిటలాడింది. పట్టణంతో పాటు పరిసర గ్రామాల భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి దీక్షను స్వీకరించారు. కార్తీక మాసం కంటే ముందు నుండే అయ్యప్ప స్వాములు దీక్షను స్వీకరించగా ఈ ఒక్కరోజే రికార్డు స్థాయిలో 750 మంది స్వాములు దీక్షను స్వీకరించారు. కార్తీక మాసం మొదటి బుధవారం రోజున అయ్యప్ప దీక్ష స్వాములతో సూర్యాపేటలోని శబరినగర్ అయ్యప్ప స్వామి దేవాలయం కిటకిటలాడింది. పట్టణంతో పాటు పరిసర గ్రామాల భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి దీక్షను స్వీకరించారు. కార్తీక మాసం కంటే ముందు నుండే అయ్యప్ప స్వాములు దీక్షను స్వీకరించగా ఈ ఒక్కరోజే రికార్డు స్థాయిలో 750 మంది స్వాములు దీక్షను స్వీకరించారు. దీక్ష స్వాముల భజనలతో దేవాలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. హెడ్లైన్స్ మరోసారి. దళారుల మాటలు నమ్మి రైతులు మోసపోవద్దన్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కమిషనర్ డిఎస్ చౌహాన్. రాకేష్ వర్రే టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం జితేందర్ రెడ్డి ఉయ్యాల జంపాల మూవీ. సిఐఆర్ పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మొబైల్ ఫోన్ దొంగతనాలు కూడా తగ్గుముఖం పట్టాయన్న నల్గొండ డిఎస్పీ కె శివరాం రెడ్డి. దేవస్థాన ప్రధాన అర్చకులు ఆధ్వర్యంలో గోపురంలకు కళావరోహణ అనే కార్యక్రమం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించాలంటూ కోదాడ ఆర్టీఓ కార్యాలయం ముందు నిరసన చేపట్టిన లబ్ధిదారులు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టడం హర్షణీయమన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ ఊరా రామ్మూర్తి యాదవ్, పెద్దిరెడ్డి రాజా. కోదండ రామాలయంలో అయ్యప్ప అన్నప్రసాద సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. వాలీబాల్ ఫౌండేషన్ను ప్రారంభించిన వ్యవస్థాపకులు జాతీయ వాలీబాల్ ప్లేయర్ కానిస్టేబుల్ ప్రవీణ్. నల్గొండ మండలానికి ప్రత్యేక తహసీల్దార్ కార్యాలయాన్ని వెంటనే ఏర్పాటు చేయాలన్న సిపిఐఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి. గూండాల మండలం తుర్కాల షాపురం గ్రామంలో మెగా ఉచిత పశు వైద్య శిబిరం. సూర్యాపేట
కొత్తపేటలో సైబర్ మోసాలపై సీనియర్ సిటిజన్స్ కు అవగాహన కార్యక్రమం. భారీగా అయ్యప్ప దీక్షను స్వీకరించిన స్వాములు. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. స్టేట్ ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.